Hi friends, welcome to my channel Suma Educations. ఈరోజు టాపిక్ వచ్చి సూపర్ సెల్స్ అంటే ఏంటి? మామూలుగా సెల్ అంటే మనకు తెలుసు, కంప్యూటర్ లాంగ్వేజ్లో రోస్ కాలమ్స్ కలిపితే వచ్చేటువంటి బాక్స్ని మనం ఏమంటామంటే సెల్ అంటాము. సో ఇక్కడ ఏంటంటే సూపర్ సెల్స్ అనేది మన టాపిక్. ఈ సబ్జెక్ట్ వచ్చి మ్యాథమెటిక్స్ అండి. ఇది మనకి కొత్త బుక్ అయినటువంటి గణిత ప్రకాష్ ఎన్సీఆర్టీ బుక్ 3rd చాప్టర్లోని టాపిక్. సో సూపర్ సెల్స్ అంటే ఏందో చూద్దాము. అసలు సూపర్ సెల్ అంటే ఏంటి అంటే, మనకిచ్చినటువంటి నెంబర్స్ అన్నిటిలోనూ ఇక్కడ 1 2 3 4 5 6 7 9 సెల్స్ ఉన్నాయి. ఈ 9 సెల్స్లో మనకి డిఫరెంట్ నెంబర్స్ ఉంటాయి. వీటిల్లో ఏది పెద్ద నెంబరు అనేది కనుక్కోవడమే సూపర్ సెల్. ఏది పెద్ద నెంబరు అని కనుక్కోవడానికి మనకి కండిషన్స్ అనేటివి అప్లై చేసుకోవాలి ఇక్కడ. ఎందుకు అంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రకారము 79 అనేది పెద్ద నెంబర్ అవుతుంది. కానీ 79 కాకుండా ఇక్కడ 29 34 కూడా కలర్ చేస్తున్నారు. ఎందుకని చేశారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. సూపర్ సెల్ అంటే మనకిచ్చినటువంటి నెంబర్స్లో సూపర్ సెల్ని ఎలా ఫైండ్ చేయాలో చెప్తాను చూడండి. ఇక్కడ మనకి 43 79 75 63 10 29 28 34 అనే నెంబర్స్ ఉన్నాయి. అయితే కండిషన్స్ ఏంటి అంటే, సూపర్ సెల్ని ఫైండ్ చేయడానికి కండిషన్ వచ్చి ఒక నెంబర్ని తీసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనకి 43 ఉంది. 43 అనేది సూపర్ సెల్ అవుతుందా కాదా అనేది నేను ఇప్పుడు చెప్తున్నాను. 43 అనేది సూపర్ సెల్ కాదండి. ఎందుకు అంటే మనం ఏ నెంబర్ని అయితే చూస్ చేసుకున్నామో సూపర్ సెల్లా కాదా అనే దానికి కండిషన్స్ ఏంటి అంటే, ఈ నెంబర్కి ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ చూసుకోవాలి. అంటే ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ మనకి బిగ్ నెంబర్ అనేది ఉండకూడదు. అంటే 43 కన్నా పెద్ద నెంబర్ అనేది 43కి సరౌండింగ్స్లో ఉండకూడదు. అలా కానీ ఉంటే మనం 43ని సూపర్ సెల్గా తీసుకోము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 79 ఉంది. 79 అనేది 43 కన్నా పెద్దది కాబట్టి 43 అనేది సూపర్ సెల్ కాదు. అంటే మనకి ఇంగ్లీష్లో వచ్చి మన మనం ఇక్కడ నైబరింగ్ నెంబర్స్ని చెక్ చేసుకోవాలి ఫస్ట్. చూడండి, అదేవిధంగా 79కి నైబరింగ్ అంటే ఫ్రంట్ టు బ్యాక్, అదర్వైజ్ లెఫ్ట్ టు రైట్, రెండు వైపులా చెక్ చేసుకోవాలి. సో మనకి 79కి ముందు 43 ఉంది, వెనుక 75 ఉంది. అంటే లెఫ్ట్ సైడ్లో 43, రైట్ సైడ్లో 75 ఉంది. సో మనకి 43కి 75కి కంపేర్ చేసినప్పుడు 79 బిగ్ నెంబర్ కాబట్టి 79ని మనం సూపర్ సెల్గా తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ మనం 79ని కలర్ చేసుకున్నాము. కండిషన్ అర్థమైంది అనుకుంటాను. అంటే మనం తీసుకున్నటువంటి నెంబర్కి లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ మనం తీసుకునేటువంటి నెంబర్ కన్నా పెద్ద నెంబర్ లేకపోతే ఆ నెంబర్ని మనం ఏం చేస్తామంటే సూపర్ సెల్గా తీసుకుంటాము. ఇప్పుడు చూడండి, ఇక్కడ 75 ఉంది. 75 తర్వాత 63 ఉంది. అంటే ఇక్కడ మీరు అనుకోవచ్చు 75ని సూపర్ సెల్గా తీసుకోవచ్చు కదా అని. అలా తీసుకోకూడదు. ఎందుకు అంటే 75కి ముందు లెఫ్ట్ సైడ్ 79 ఉంది, రైట్ సైడ్ 63 ఉంది. 63 అనేది స్మాల్ నెంబరే, కానీ 79 అనేది బిగ్ నెంబర్ కాబట్టి 75 అనేది సూపర్ సెల్గా తీసుకోము. నెక్స్ట్ 63 అనేది సూపర్ సెల్ అవుతుందా కాదా? 63 అనేది కూడా సూపర్ సెల్ అనేది కాదు. ఎందుకు అంటే 63కి లెఫ్ట్ సైడు 75 అనేది 63 కన్నా పెద్దది, రైట్ సైడు 10 చిన్నదైనప్పటికీ నైబరింగ్ ఒక సైడు లెఫ్ట్ సైడు 63 కన్నా బిగ్ నెంబర్ ఉంది కాబట్టి 63ని మనము సూపర్ సెల్గా యాక్సెప్ట్ చేయము. అదేవిధంగా 10 అనేది 63 కన్నా 29 కన్నా చిన్నది కాబట్టి 10 కూడా సూపర్ సెల్ కాదు. అండ్ కమింగ్ టు 29కి నైబరింగ్ చూసుకుందాము. లెఫ్ట్ సైడ్ 10, రైట్ సైడ్ 28. అంటే 10కి 28కి మిడిల్లో మనకి 29 ఉంది. అంటే 29 ఈ రెండింటికన్నా పెద్దది కాబట్టి 29 అనేది సూపర్ సెల్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడికి రండి. ఇక్కడ నేను 34
28. నేనేం చెప్పానంటే నైబరింగ్ చెక్ చేసుకోవాలి. సో ఒక్కొక్కసారి నైబరింగ్ అనేది ఒక సైడే వస్తుంది, అంటే ఎండింగ్లో ఉన్నప్పుడు. ఇక్కడ చూడండి 34కి లెఫ్ట్ సైడ్ 28 ఉంది, కానీ రైట్ సైడు ఏ నెంబరు లేదు. అంటే మనం ఈ రెండింటిని కంపేర్ చేసుకోవాలి. 28 కన్నా 34 పెద్దది కాబట్టి మనం 34ని సూపర్ సెల్గా తీసుకుంటాము. సో ఇది సూపర్ సెల్గా చేసే విధానము. సూపర్ సెల్ని ఎలా ఫైండ్ చేస్తామనేది ఇది ఒక ప్రాసెస్. లెఫ్ట్ టు రైటే కాకుండా మనం అప్ అండ్ డౌన్ కూడా చెక్ చేసుకోవాల్సి వస్తుంది. సో పోను నెక్స్ట్ ప్రాబ్లమ్స్లో మీకు అది అర్థమవుతుంది. అదేవిధంగా సెకండ్ ప్రాబ్లం చూద్దాము. సెకండ్ ఎగ్జాంపుల్. ఫస్ట్ 200 ఉంది. 200కి లెఫ్ట్ సైడ్ ఏమీ లేదు, కానీ రైట్ సైడ్ 577 ఉంది. కాబట్టి 200 అనేది సూపర్ సెల్ కాదు, ఎందుకంటే 200 కన్నా 577 అనేది పెద్దది. అదేవిధంగా 577 కూడా సూపర్ సెల్ కాదు, ఎందుకు అంటే 577కి లెఫ్ట్ సైడ్ 200 ఉంది, రైట్ సైడ్ 626 ఉంది. అంటే 626 పెద్దది కాబట్టి 577 అనేది సూపర్ సెల్ కాదు. అండ్ కమింగ్ టు నెక్స్ట్, ఇక్కడ 626 అనేది సూపర్ సెల్ అని చూపిస్తున్నారు. అంటే సూపర్ సెల్ అంటే ఏ నెంబర్స్ని అయితే మనం కలర్ చేసుంటామో వాటిని సూపర్ సెల్గా యాక్సెప్ట్ చేస్తాము. ఇక్కడ 626కి నైబరింగ్స్ వచ్చి లెఫ్ట్ సైడ్ 577, రైట్ సైడ్ 345. కాబట్టి 626 అనేది ఈ రెండింటికన్నా పెద్దది కాబట్టి ఇక్కడ 626 అనేది సూపర్ సెల్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి 345 అనేది సూపర్ సెల్ కాదు, బికాజ్ నైబరింగ్స్ అనేటివి పెద్దవిగా ఉన్నాయి కాబట్టి. అదేవిధంగా 790, ఇక్కడ నైబరింగ్స్ అనేటివి 790కి లెఫ్ట్ సైడ్ 345, రైట్ సైడ్ 694 ఉంది. సో అందుకని మనకి 790 అనేది సూపర్ సెల్ అవుతుంది. అదేవిధంగా 694కి లెఫ్ట్ సైడ్ చెక్ చేసుకున్నట్టయితే లెఫ్ట్ బిగ్ నెంబర్ ఉంది కాబట్టి, దీని పక్కన బిగ్ నెంబర్ ఉంది కాబట్టి 694 అనేది సూపర్ సెల్ కాదు. అదేవిధంగా 109 అనేది కూడా సూపర్ సెల్ కాదు, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ బిగ్ నెంబర్ ఉంది కాబట్టి. సో ఏదైనా ఒక సైడ్ మనకి బిగ్ నెంబర్ ఉంటే నెక్స్ట్ నెంబర్ అది సూపర్ సెల్ కింద తీసుకోము. ఇక్కడ చూస్తే 198 అనేది సూపర్ సెల్ అవుతుందండి, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ మనకి 109 అనేది ఉంది. 109 అనేది 198 కన్నా స్మాల్ నెంబర్ కాబట్టి మనము 198ని సూపర్ సెల్గా తీసుకుంటాము. సో సూపర్ సెల్ అనే కాన్సెప్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో నేను మీకు ప్రాబ్లం వైజ్ అన్ని ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, మీకు బాగా అర్థమయ్యే విధంగా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.